Go. Hello everyone, I am Teja from Guntur Medical College. Welcome back to Docstrix channel. సో మనం ఆల్రెడీ గుంటూరు మెడికల్ కాలేజ్ మీద అండ్ కర్నూలు మెడికల్ కాలేజ్ మీద ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ కంప్లీట్ చేసాం. సో టుడే ఏంటంటే ఏసీఎస్ఆర్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ మీద ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ చేస్తున్నాం. సో ఈ కాలేజ్ ఎస్యూ రీజన్ లో టాప్ 3 గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ అన్నమాట. సో ఈ కాలేజ్ మీద ఉన్న క్వశ్చన్స్ ఆన్సర్ చేయడానికి ఈరోజు మనతో పాటు రక్షిత మ్యామ్ ఉన్నారు, లైక్ థర్డ్ ఇయర్ మెడికల్ స్టూడెంట్ ఫ్రమ్ దట్ కాలేజ్. Let's go into that video. ఏసీఎస్ఆర్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది అండ్ నెంబర్ ఆఫ్ సీట్స్ ఎంత? Okay, ACSR Government Medical College established in 2014 and capacity వచ్చి 175 members. ట్రాన్స్పోర్ట్ అండ్ అకామిడేషన్ ఎలా కాలేజ్? ఓకే, కాలేజ్ అండ్ హాస్పిటల్ అంతా టౌన్ లోనే ఉంటది, దూరంగా ఏమి ఉండవు. సో బస్ స్టేషన్ 2.5 కిలోమీటర్ దూరంలో ఉంటది అండ్ రైల్వే స్టేషన్ వచ్చి ఒక 5 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. యాజ్ ఫర్ అకామిడేషన్ వచ్చి బాయ్స్ కి సపరేట్ హాస్టల్స్ అండ్ గర్ల్స్ కి సపరేట్ హాస్టల్స్, పీజీస్ కి ఇంటర్న్స్ కి సపరేట్ గా ఒక హాస్టల్ ఉంటది. ఇవన్నీ కాలేజ్ ప్రెమిసెస్ లోనే ఉంటాయి, హాస్పిటల్స్ దగ్గరగానే ఉంటాయి. అండ్ మీరు ఒకవేళ హాస్టల్లో ఉండాలనుకోవట్లేదు అంటే యూ కెన్ చూస్ పీజీస్ ఆల్సో, బయట కూడా తీసుకోవచ్చు, బయట కూడా చాలా దగ్గరలోనే ఉంది. ఓకే, దెన్ కాలేజ్ కి కట్ ఆఫ్స్ ఎలా? కాలేజ్ కట్ ఆఫ్ లిస్ట్ అంతా నేను నీకు షేర్ చేస్తాను, యూ డిస్ప్లే దెన్. ఓకే, దెన్ కాలేజ్ ఫీజ్ స్ట్రక్చర్ చెప్పండి ఒకసారి. కాలేజ్ కి మనం అడ్మిట్ అవ్వగానే ఒక 10,500 మనం యూనివర్సిటీకి కట్టాలి. అండ్ మెస్ డిపాజిషన్ కొంచెం అమౌంట్ ఉంటుంది, ప్రతి ఇయర్ వేరీ అవుతూ ఉంటుంది. సో మెస్ డిపాజిషన్ కట్టి ప్రతి ఇయర్ మనము మంత్ మెస్ ఫీ కట్టుకుంటూ రావాలి. హాస్టల్ కి అయితే పర్ యానం కట్టాలి 6,000. సో ఈ డీటెయిల్స్ అన్ని నేను నా బ్లాగ్ లో ఒక చేశాను అనమాట, యూ కెన్ షో దమ్. నా బ్లాగ్ మీ ఛానల్ నేమ్ రక్షిత్ మెట్ లైఫ్. ఓకేనా. ఇన్ఫ్రాస్ట్రక్చర్, కాలేజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉంటుంది? ఓకే, కాలేజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితే మాది రీసెంట్లీ ఎస్టాబ్లిష్డ్ కాబట్టి సో మోడర్న్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తోనే ఉంటుంది మొత్తం. అంటే పాత గవర్నమెంట్ కాలేజెస్ లాగా ఉండదు, అంత అంటే కొంచెం రీసెంట్ గా చేస్తారు కాబట్టి బిల్డింగ్స్ అన్ని మోడర్న్ గా ఉంటాయి, మోడర్న్ ఎమ్యూనిటీస్ అన్ని ఫెసిలిటీస్ అన్ని ఉన్నాయి. అండ్ ఆల్సో మాకు హాస్పిటల్ నుంచి దగ్గరగానే ఉంటది కాలేజ్ కూడా, ఒక 100 మీటర్స్ అంతే దూరం. సో హాస్పిటల్లో ఆల్మోస్ట్ అన్ని అంటే ఏవేవి గవర్నమెంట్ వరకు ఉంటాయో అన్ని అవైలబుల్ గానే ఉన్నాయి. అండ్ గవర్నమెంట్ బ్లాక్స్ అన్ని సపరేట్ ఉన్నాయి, ఐపీ బ్లాక్, ఓపీ బ్లాక్, గైనిక్, పీడియాట్రిక్స్ సపరేట్ బ్లాక్, రేడియాలజీ డిపార్ట్మెంట్ సపరేట్, అండ్ పల్మనాలజీ కొంచెం దూరం కానీ విత్ ఇన్ క్యాంపస్ ప్రెమిసెస్. ఓకే మ్యామ్. కాలేజ్ లో స్టూడెంట్స్ కి ఇన్సెంటివ్స్ అండ్ స్కాలర్షిప్స్ అలాంటివి? ఐ ఫర్గాట్ వన్ థింగ్, కాలేజ్ లో మా హాస్పిటల్ లో పేషెంట్ ఇన్ఫ్లో ఎంత ఉంటుంది అంటే 400 to 500 ఎక్స్పెక్ట్ చేయొచ్చు. లైక్ వీక్ డేస్ లో అలా, వీకెండ్స్ కి కొంచెం తక్కువ అవుతూ వస్తుంటుంది. అండ్ ఇక్కడ స్కాలర్షిప్స్ అయితే గవర్నమెంట్ ఏవేవి ప్రొవైడ్ చేస్తుందో అవన్నీ ఎలిజిబుల్ స్టూడెంట్స్ కి వస్తూనే ఉన్నాయి ప్రతి ఇయర్ ఇక్కడ. అండ్ ఇన్సెంటివ్స్ అంత ఐడియా లేదు, లైక్ దేర్ గెట్ ప్రైజెస్, డిస్టింక్షన్ వచ్చిన వాళ్ళకి, గోల్డ్ మెడల్స్ వచ్చిన వాళ్ళకి కాలేజ్ ఈవెంట్స్ లో వాళ్ళకి ప్రైజ్ డిస్ట్రిబ్యూట్ చేస్తుంటారు. ఓకే మ్యామ్. కాలేజ్ లో ఈవెంట్స్ ఎంత ఫ్రీక్వెంట్ గా జరుగుతూ ఉంటాయి అండ్ ఎన్ని ఈవెంట్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు? కాలేజ్ లో ఈవెంట్స్ అంటే మనం రాగానే ఫ్రెషర్స్ ఈవెంట్ చేస్తారు. ఫ్రెషర్స్ ఈవెంట్స్ జరిగినప్పుడే అన్ని లైక్ కల్చరల్ సపరేట్ గా, స్పోర్ట్స్ డే సపరేట్ గా ఇవన్నీ చేస్తారు. అండ్ ప్రతి ఇయర్ మన కాలేజ్ డే అని జరుగుతుంది. కాలేజ్ డే లో కూడా అంతే, చాలా ఒక 5 days అలా జరుగుతూ ఉంటది. లైక్ ఎథ్నిక్ డే సపరేట్ డే, అట్లా చాలా ఈవెంట్స్ అన్ని యాడ్ చేస్తూ ఉంటారు. అండ్ ప్రతిసారి మనం గణేష్ చతుర్థి బాగా సెలబ్రేట్ చేసుకుంటాం, హోలీ కూడా బాగా సెలబ్రేట్ చేస్తాం ఇక్కడ. ఓకే మ్యామ్. దెన్ కాలేజ్ లో యూనిఫామ్ ప్యాటర్న్స్ కానీ లైక్ ఏ బ్యాచెస్ వాళ్ళు యూనిఫామ్ వేసుకోవాలి అండ్ డ్రెస్ కోడ్ ఎలా ఉంది?
మాకు కాలేజ్ లో ప్రతి ఇయర్ కి ఒక యూనిఫామ్ ఇచ్చేసారు. అంటే మనం రాగానే మనకు ఒక కలర్ యూనిఫామ్ ఇస్తారనమాట. ఆ కలర్ వేరే వాళ్ళతో మ్యాచ్ అయి ఉండదు. సో ఆ యూనిఫామ్ మనం ఒకసారి ఫస్ట్ ఇయర్ లో తీసుకుంటే అదే 4th ఇయర్ వరకు వేసుకోవాలి. 4th ఇయర్ వరకు అదే ఉంటది. ఇంకా ఇంటర్న్షిప్ కి మనకు డిఫరెంట్. యూనిఫామ్ వచ్చి మండే టు థర్స్డే వరకే. ఫ్రైడే సాటర్డే మనం కలర్ డ్రెస్ వేసుకోవచ్చు. ఓకే మ్యామ్. యా, కలర్ డ్రెస్ కూడా ఫార్మల్ ఉండాలి. బాయ్స్ అయితే ఫార్మల్ ప్యాంట్స్ అండ్ ఫార్మల్ షర్ట్స్ విత్ షూస్. గర్ల్స్ అయితే కుర్తాస్ బిలో దెన్ జిల్లెస్ వేసుకోవాలి. క్యాంటీన్ అండ్ డైనింగ్ హాల్ గురించి, అండ్ డైనింగ్ హాల్ డే స్కాలర్స్ కి అండ్ హాస్టలర్స్ కి ఎలా ఉంటాయి, రిసోర్సెస్ ఎలా ఉంటాయి? ఓకే, ప్రెసెంట్ మాకైతే మెస్ డైనింగ్ గవర్నమెంట్ కింద లేదు, స్టూడెంట్స్ రన్ చేస్తూ ఉన్నారు. సో ప్రతి ఇయర్ ఫైనల్ ఇయర్ వాళ్ళు అలా చూసుకుంటూ ఉంటారు. ఇక్కడ ఒకే మెస్ బిల్డింగ్ లోనే బాయ్స్ కి సపరేట్, గర్ల్స్ కి సపరేట్ ఉంటది. అండ్ బయట వాళ్ళు కూడా అంటే డే స్కాలర్స్ కూడా వచ్చి డైన్ చేయొచ్చు విత్ ఫీ పే చేసుకొని. మాకు మెస్ అయితే పర్వాలేదు, బాగుంటది. అండ్ క్యాంటీన్ అయితే బిల్డింగ్ ఉంది కానీ ప్రెసెంట్ ఎవరు రన్ చేయట్లేదు, కోవిడ్ తర్వాత నుంచి రన్ చేయట్లేదు. ఓకే మ్యామ్. వాట్ అబౌట్ లైబ్రరీ మ్యామ్? లైబ్రరీ గురించి, కాలేజ్ లైబ్రరీ గురించి కదా. లైబ్రరీ మాకు ఈ లైబ్రరీ అవైలబుల్ గా ఉంది, నార్మల్ లైబ్రరీ కూడా ఉంది. చాలా రిసోర్సెస్ ఉంటాయి. అంటే లైక్ బుక్స్, స్టాండర్డ్ బుక్స్ నుంచి నార్మల్ బుక్స్ వరకు అన్ని అవైలబుల్ లో ఉంటాయి. అండ్ జర్నల్స్ కానీ మెడికల్ ఆర్టికల్స్ కానీ అన్ని అవైలబుల్ గానే ఉంటాయి అన్నమాట. సో ఇది సెంట్రలైజ్డ్ ఏసీ లైబ్రరీ ఉంటది. ఇంకా బాయ్స్ కి సపరేట్ సెషన్, గర్ల్స్ కి సపరేట్ సెషన్ ఉంది. మధ్యలో బాయ్స్ అండ్ గర్ల్స్ కంబైన్ సెషన్ కూడా ఉంటది ఒక రూమ్. ఓకే మ్యామ్. దెన్ లెట్స్ టాక్ అబౌట్ లైక్ ఏసీఎస్ఆర్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ లో జాయిన్ అవ్వడం వల్ల వాట్ ఆర్ ద స్పెషల్ బెనిఫిట్స్ మ్యామ్? ఓకే, ఏసీఎస్ఆర్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ బెనిఫిట్స్ అంటే లైక్ ఫస్ట్ థింగ్ ఇట్స్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ అనేది ఒక బెనిఫిట్. ఇంకొకటి ఎస్పీయూ రీజన్ వరకు అయితే టాప్ 3rd కాలేజ్ అనమాట. సో ప్రొఫెసర్స్ కూడా బాగా టీచ్ చేస్తారు, అంటే టాప్ ప్రొఫెసర్స్ ఉంటారు. మనం యాక్చువల్లీ ప్రొఫెసర్స్ గురించి వరి అవసరం లేదు, ఎందుకంటే ప్రతి ఇయర్ మనకి ట్రాన్స్ఫర్స్ వస్తూనే ఉంటాయి. 3 years ఒకసారి అనుకుంటా ట్రాన్స్ఫర్స్ అవుతూనే ఉంటాయి గవర్నమెంట్ కాలేజెస్ మధ్యలో. అండ్ ఆల్సో మనం చూసుకున్నట్లయితే మా కాలేజ్ లో రీసెర్చ్ ప్రోగ్రామ్స్, ఐసీఎంఆర్ కానీ ఇంకా ఈవెన్ వర్క్ షాప్ జరుగుతున్నప్పుడు ప్రొఫెసర్స్ చాలా బాగా గైడ్ చేస్తారు. ఇంట్రెస్టింగ్ గా తీసుకొని స్టూడెంట్స్ ని గైడ్ చేస్తూ ఉంటారు. ఇంకా ప్రతి మెడికల్ అఫిలియేటెడ్ ఏమైనా డేస్ వస్తే, ఇప్పుడు కూడా రీసెంట్ లో ఇంకా ఇంటర్నేషనల్ ఇంక్ డే ఉంది, దీని మీద కూడా మేము స్టాల్స్ పెట్టి ఇట్లాంటి ఈవెంట్స్ అయితే కొంచెం బాగా జరుపుతూ ఉంటారు మా కాలేజ్ లో. సో ఇంకొక బెనిఫిట్ ఏంటంటే నెల్లూరులో బీచ్ ఉంటుంది. ఓకే. So if you are looking for a college in Nellore locality, and if you are a beach person especially, then look for ACSR Government Medical College. Yeah. And there is a channel, Rakshita ma'am ki channel ఉంది. మ్యామ్ Yeah. చెప్తారు, ఒకసారి ఛానల్ చూడండి. మ్యామ్ ఒకసారి Yes. ఛానల్ గురించి. సో మా ఛానల్ నేను రీసెంట్ గా పెట్టాను అనమాట యూట్యూబ్ లో, 1 year అవుతుంది ఇప్పటికి. @Rashis Medlife, దిస్ ఇస్ మై ఛానల్, సో గో చెక్ ఇట్ అవుట్. ఇప్పటికి రీసెంట్ గా నేను చేసిన బ్లాగ్ ఏదంటే హాస్టల్ డీటెయిల్స్ మొత్తంగా ఇచ్చాను, అక్కడ మీరు ఒకసారి చెక్ చేయండి. ఓకే, Yeah. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ ఫర్ హ్యావింగ్. ఓకే, దట్స్ ఆల్ అబౌట్ ఏసీఎస్ఆర్ కాలేజ్. సో మీకు ఇంకా ఏమైనా క్వశ్చన్స్ ఉంటే కమెంట్స్ లో పెట్టండి. మేము క్వశ్చన్ ఇంకా బెటర్ చేసుకొని ఇంకా మంచి క్వశ్చన్స్ అడగడానికి, అన్ని క్వశ్చన్స్ ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తాం. వేరే కాలేజ్కి కూడా అడుగుతున్నారు, మేము చేయడానికి ట్రై చేస్తాం. అండ్ ఏఎంసి అంటే ఆంధ్ర మెడికల్ కాలేజ్ వీడియో కూడా తొందరలో వస్తుంది. స్టే ట్యూన్ టు ద ఛానల్. అంతే. లైక్ ద వీడియో. బై.